ఆదాము అవ్వ ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడు. ఆ సంతోషం ఎవరికి నచ్చలేదు? కువితి కలిగిన వాడికి నచ్చలేదు. నచ్చలేక ఆడు ఏం చేశాడంటే ఏదో విధంగా ఆడు పెద్ద పనిలాగా పండి దేవుడిని ఆ నవ్వు ఉండకూడదు, దేవుడు ఎంతో వీరి ద్వారా ఆయన స్వరూపమందున్న ఆ బిడ్డల ద్వారా నవ్వుతున్నాడు కదా, ఆ నవ్వు ఉండకూడదు అనే ఆలోచన కలిగి కువితి కలిగిన వాడు దేవుడి నుండి దూరం చెయ్యాలని ఆలోచన కలిగాడు. ఇంకా దూరం చేయాలి ఆలోచన కలిగాడు. ఎవరు ఆనందంగా ఉన్నారు? ఎవరి ద్వారా అంటే ఆదాము అవ్వ ఆయన స్వరూపమందు ఉన్నారు కదా ఈ బిడ్డలు, వీరి ద్వారా దేవుడు ఆనందంగా ఉన్నారు, దేవుడి ద్వారా వీరిద్దరు ఆనందంగా ఉన్నారని ఇది ఆడికి నచ్చలేదండి. ఆడికి నచ్చలేదు. నచ్చకపోతే ఆడేం చేశాడో తెలుసా? ఆడేం చేశాడంటే ఆడు మోసపూరితమైన ఇవన్నీ అప్పుడు చెప్పాను కదండి, రాసి అప్పుడు వింటున్నాడండి. ఆడు ఇవన్నీ వీళ్ళని దూరం చేయాలి. ఈ బంధం ఏదైతుందో మనుషులకి మానవులైన వీరికి దేవునికి ఏ బంధం అవుతుందో అది దూరం చెయ్యాలి అనే ఆలోచన కలిగిన